చిటికలే ఏమైంది? పీడకలు వచ్చిందానే? మరి ఏమైనా ధైర్యం ఇట్లా అనమాట? లేదు. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. మరి ఏమైంది? గట్ల ఉలికి పళ్ళు వేసినావు? మొన్న లచ్చక్క కూరేసి ఇచ్చిన చూసినావా? ఆ కటోరకి నీవంటే లొలు పెట్టుకున్నట్టు కలొచ్చింది. నేను ఇంకేమో దయ్యమో గేమో కనబడ్డది కావచ్చు, భయపడ్డా కావచ్చు అని నేను అనుకున్నా. ఇంకా కటోర గిన్నె కోసం గిద్ద ఎత్తానా? ఓ నల్ల ముఖం పాడుకో. నీకేం తెలుసు కటోర గిన్నె గురించి? కటోర గిన్నె అంటే మా ఆడలకు ఒక ఎమోషన్, ఒక వైబ్రేషన్. అదే నిన్నుంచుకున్నా నాకేం రద్దు కాకపో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అది నా కటోర గిన్నె ఉంచుకుంది. నాకు నిద్ర పట్టే పాడైతలేదు. బొచ్చ కోసం నన్ను దాని వరకు అంటావా? ఏ బొచ్చే గిచ్చాను అనుకో, నీ బొత్తు వీక్తా. కటోర గిన్నెను నీకు దండం. ఇంకోసారి నీ జోలికి రాను, నీ బొచ్చ జోలికి రాను. మళ్ళా బొచ్చాట. సారీ, తప్పైంది. నీ కటోర గిన్నె పండుకో, పొద్దుగల పోయి తెచ్చుకో. నీ దండం పెడతానే మాట. సరే. లచ్చక్క, ఓ లచ్చక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదు. కటోర కోసం వచ్చినట్టుందిగా. దాశల్ల కూర్చుంది. దాశల్ కూర్చో. అదే నీళ్ళతావా? కూర్చో. అది చాయ్ పోసుకొస్తావు. చిన్న కోసం వస్తే ఈమెంది చాయ నీళ్ళంతది. అబ్బో, ఇది కటోర కోసం వచ్చినట్టున్నది. దీన్ని ఎట్లా చేసి సపరేట్ చాయ్ పోసి ఎల్లగొట్టాలి. నీకు చాయ్ రా. అది అన్నం తింటావు చెల్లె? ఏమో అప్పటి నుండి నేను వచ్చిన ముచ్చట చెప్పకుండా నీళ్ళు అవుతావా, చాయ్ అవుతావా, అన్నం తింటావా, ఏంది ఇవన్నీ? గిన్నె చెప్పగల మొన్నది. అయ్యో, కటోర తగ్గింతగానే వెళ్తూ పడుతున్నా చెల్లె. మా ఇత్తది తేపో ఇత్త కాదు, తింటారు ఇంత బుక్కరంట. నా బుక్కద్దు కూరద్దు పోయి నా గిన్నె రేపో. అయితే కానీ చెల్లె, గిన్నె సాల ఉన్న గిన్నె పైసా మా తెత్తగాని ఇంకే ముచ్చట తెలిసిందా నీకు? ఏ ముచ్చట్లేదు గిచ్చట్లేదు, నువ్వు ముందు పోయి కటోర రేపో. అయ్యో, కటోర తగ్గి తెలిసి పడతాను. మా తెత్త తీరాదు, ఆగు కూసో. తెచ్చేది ఇచ్చేది అది తన వరకు పొద్దు గడుతుంది. అబ్బా, నేను కటోర మర్చిపోయింది అనుకునేది. కటోర మర్చిపోలే మళ్ళా కటోరకు వచ్చింది ఇది. ఆహా, నువ్వు ఇట్లా చేసినావు బిడ్డ. కూసో, ఎంతసేపు కూర్చున్నావు? కూసో. ఇట్లా పాపడాలు వేసుకొని తింటా మంచుకుంది. ఓ ఆడిది కటోర కావాలని నచ్చింది. కటోర కోసం దీని తెలివి తెల్లారో నేను మర్చిపోయింది అనుకున్నా. ఇప్పుడు ఆ కటోర ఏడ పాడైందో ఏమో. ఏడున్నా ఎంకులాడాలి. ఇత్తడే వాడు దానికి. అదే పోతుంది చూసి. గిన్నె తెస్తాను, గింతసేపు అవుతుంది ఇంకా అత్తలేదు. ఈ కటోర గిన్నె గింతసేపా ఉంచింది? ఆయన తేవలకన్నా ఇచ్చింది ఈమె. ఏంది, ఏం చేస్తున్నావు? లేదు, చూసి ఈ 2 పాపడాలు ఉంటే తింటానా. కాళ్ళు కూస్తానే ఎంకులాడే వరకు. నువ్వు తిందుతా. నాకు నీ పాపడాలు అద్దేమో తెలియదు. ఇక కటోర గిన్నె ఏమంటావు? పాపడాలు తిను, అప్పడాలు తిను అంటావు. ఏ పిసదైనా పాటు తిను వచ్చి కూసో. మా సిల్కి కూర్చున్నా చూసినా. అయితే కానీ చెల్లె, నీకు ఎప్పటి నుంచి ఒక ముచ్చట చెప్పుదాం అనుకుంటానా. కానీ
చెప్తే నువ్వేమన్నా అదైతే అని సప్పుడుగా కూకుంటాను కదా చెల్లె నా పానం అస్సలు ధరిస్తలేదు. ఏం ముచ్చట చెప్పు. మరి చెప్పినాక మళ్ళీ నువ్వు బాధపడద్దు, నన్ను తిట్టద్దు. ఏ నిన్నెందుకు తిడతక్క? చెప్పు ఏం ముచ్చట్లా. మరి నేను చెప్పినా కూడా చెప్పద్దు మళ్ళీ వాళ్ళకు. ఏం చెప్పా ముచ్చట ఎందుకు మొన్న చెప్పు. ఊరుకుతాన్నావు. అయ్యో చెల్లె, మొన్న నేను గట్టు పోతా అంటే నీ మొగడు ఎవరిలో బండి ఎక్కించుకొని తిరుగుతుండగా అదే ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఈ ముచ్చడి చెప్తే నువ్వెక్కడ అదైతావా అని నాది నేను ఒత్తుకొని చెప్తారా. అమ్మో బాగా గట్లా చేసిండా? నువ్వేమో ఇంట్లోనే ఉంటావు, నా దగ్గరికి ఎప్పుడన్నా ఒకసారి ముచ్చడకు వస్తావు, రావు సక్కగా కటోరా అని పడుతుంది. నీ కటోర మునిగిపోను. అదికు సంసారం ఆగమైతుందంటే కటోరకు వచ్చిందా నీకు? ఆగు, నేను సంగతి చెప్తా విను. నీ అసంటలో 10 ఇళ్ళు ఉండేది ఉంటే వాళ్ళ ఇల్లు ఎగురెక్కుతుంది, పందిరి పచ్చబడుతుంది. అరే సీన్గా ఎల్లు రైట్ బయటికి వెళ్ళు. ఏమైంది కట్టుతాను? నువ్వు చేసింది పెద్ద ఘనకార్యం అని ఒర్రకుండా రాజు అయ్యా మహారాజు అయ్యా అని హారతి పట్టి స్వాగతం పలుకుతారా? ఏమైంది అలాంటి ఎట్లా పిచ్చి పిచ్చి చేస్తాను? మీరు అనమిత పట్టింది నిన్ను. ఇక నా అందరు కూడా ఒకటే తక్కువ. నువ్వు చేసిన ఘనకార్యం బయట పడ్డది, అందుకే గిట్లా చేస్తాన్నా. నేనేం చేసింది? ఏం కనకారం చేసింది చెప్పే. ఏం చేసినావా? నీ ముఖానికి, నీ అందం గల్ల ముఖానికి నేనే ఎక్కువ. ఇంకా నీకు ఇంకోటి కావన్నా? నన్ను సెలెక్ట్ చేసుకున్నా నువ్వే, అది మర్చిపోక ముందుగా. ఇక 5 ఎకరాలు వేయిందా 2 ఎకరాలు వేయింది. అయితే ఇప్పుడు నా తన చూసుకునే ఉన్నదా చేసుకునేది ఉన్నదా? ఇవన్నీ కాదు, అసలు నువ్వు ఉంచుకునేది ఏమవుతా అని చెప్పు, చక్కగా చెప్పు. నేనెవరు ఉంచుకుంటున్నా? నాకు అంత కూడా ఉన్నదా? చెప్తావా చెప్పవా? నీకు ఎవరు చెప్పారు? నాకు లచ్చక్క చెప్పింది. గాలచ్చక్క నీకెందుకు చెప్పింది నా గురించి గట్లా? నువ్వెవరితో బండి మీద పోగా ఆమె చూసిందట, అందుకే నాకు చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఇప్పుడే కటోర గిన్నె కోసం పోయినప్పుడు చెప్పింది. కటోర కింద? మరి ఏదో కటోర కింద ఇలా ఈ ముచ్చట చెప్పిన వాళ్ళు ఎవరికి వచ్చినా? అది కటోర కింద ఎగబెడతామని అట్లా నా మీద ఎక్కిచ్చి చెప్పింది. పిచ్చిదానా, నీకు ఎప్పుడు అర్థమైతే? గట్లేం చెప్పదు, నువ్వు నా మీద ఒట్టాయి. నీ మీద ఒట్టు, నువ్వు తప్ప ఇవ్వలేదు నాకు. నా మీద ఒట్టేసాడంటే నిజమే కావచ్చు. మరి అది ఎట్లా ఎందుకు చెప్పింది? పోయి అడుగు పో. దాని జుట్టు వీటికి తాగు, చికెట్కలు అన్ని చూసుకోవాలి. దాని జుట్టు ఉన్నది గుడి చేయించుకున్నా కాదు, మొన్న తిరుపతి పోయిందట. నీ జోకులు చాలు, దాని గోడ గుడి వాళ్ళ కొట్టేస్తావు. నువ్వు ముందు ఇట్లే గుండెదానా ఏం పుట్టిందా బర్రెదానే కుడిదానే అంటాను? బర్రెదానా అంటే వేస్తే బక్కదానా నీ సొమ్ము తింటానేమన్నా? మరి నీ సొమ్ము నేను తింటానా? అదే బాగా మాట్లాడతాను. ఇట్లా ఎంతమంది సంసారాలు ఆపుతావు నువ్వు? ఎవరి సంసారం బాపినా? నా సంసారం ఆపిన. ఇప్పుడు నా మగని మీద నాకు ఎక్కించి చెప్పలే. ఎప్పుడు బాపినా? నువ్వు కటోర గిన్న కత్తి చెప్తే కాదు ఉన్నానా? నీ కటోర పాడవ, నీకు కటోర పిచ్చే ఉండేదా? ఇంకో పిచ్చి లేదా? కాదు, నా మగని మీద నాకు ఎందుకు ఎక్కించి చెప్పినావు నువ్వు? నేను ఎప్పుడు చెప్పినా ఉన్న ముచ్చట్ని ఎప్పుడు రాదే. ఉన్న ముచ్చటన్నా నువ్వు? రాయే తడబట్ట తానం చేసి పోష మగులతో తుప్ప. ఏడికత్తనే పోష మగులు వచ్చానికి తడబట్ట తాను చేసడానికి నేను తప్పు చేసిన సొత్తనే బాచుకనే ఉన్నా నువ్వు. పోసప్పుడేక ఇడికాలి ఇంట్లో పని దొరుకుంటే తడబట్టుతాను. నేను నాకు ఏం ఖర్చు పట్టిందని చెప్తాను. నేను నన్ను ఇంట్లో పూట తిరుగుతా అంటానవా? నేనే రాదే. ఇంత కూర, ఇంత పప్పు ఎత్తది, ఇంత చారు వస్తుంది అని అందరు ఇంట్లో పూట తిరిగి పూట గడుపుకుంటా. నువ్వు కాసినావు పాసంలో కూర. నీకు సిగ్గనిపిస్తలేవు అన్నాను కొంచెం అన్న. నీకే గిత్త పెద్ద దుకాణం ఉంది, అందులో వచ్చే డబ్బాలు ఉంటాయి. నా కట్ట గిన్నె కోసం నా మొగానికి నాకు నన్ను పుట్టించినావు. దుకాణం ఉంటా అన్ని అవే తింటారే. మరి నువ్వు తిందు కూర్చొని ఇంట్లో. పెట్టే ముఖ పెట్టే కలవన్నట ఎంత ఉడికి చూసిందట. ఏదో పుత్తంటే సోపత్తాను అని ఏమన్నా దానికే ఇసుక చెడబడితే సోపద్దాన్ని పిల్ల మంచి కలిసి చూడదు ఎవరి. నువ్వు కంటే మెచ్చుకనే ఉన్నావు. ఆడదాన్ని నీ అసంటే ఆడదాన్ని నేను చూడలే. నేనే నీ అసంటే ఊర్లో నలుగురు ఉంటా, ఊరంతా పచ్చబడుతుంది. నేను గిట్ల కాదు బొక్క గుండు. బక్కదానా నన్ను కొడతావు? ఇంకోసారి నా ఇంటి మొక్క కూర బువ్వ నచ్చడం అనుకో, నీ గోడ గుండు కొరిగిస్తా. కొట్టపోతే ఏందా అన్న? నీ కూర వెనుక ఆయన పాస్ వల్ల కూర ఎంత పాడబడిదా కూర వాడెక్క దీన్ని పాడు చేస్తా అంటే కూరలో ఉప్పు ఉంటే పప్పు లేదు, పప్పు ఉంటే కారం లేదు. నీ కూర మునిగిపోను. అబ్బా నీ బాచను. నీ ఇల్లు ఆకున్నా అదే, నీ ఇల్లు కాకపోతే 1,00,000 ఇల్లు ఉన్నాయి. నీ కూర పాడు
చెయ్యి పాడైంది, బుర్ర బుర్ర వంగింది. ఓ అన్న ఒక 1/2 కిలో పప్పు ఇవ్వవా? కందిపప్పు ఇయ్యి. ఎటు వచ్చినావు అక్క? ఈ అల్లం ఎల్లిగడ్డ తీసుకోపోదామని వచ్చినండ్రా. అయిపోయిందా? అది తీసుకోపోదామని వచ్చిన. అయితే వేగానే నీకు ముచ్చట తెలుసా? ఏంటిదిరా? గా పుషక్కొల్ల బిడ్డ పెద్ద మనిషి కాక ముందేమంతో పట్టుకొని పోయిందట కదా. ఓ గింత ఘోరమా? నా తెలియదు కాదే. ఊర్లోనే ఉంటాను, నీకు ముచ్చట తెలదా? మన వాడకట్ట ముచ్చట తెలియకపోతే నీకేం తెలుస్తుంది పిసా? ఏం బయటికి వస్తే కదనే తెలిసేది, ఇంట్లోనే ఎప్పుడు ఉంటాను కాదే. అప్పుడప్పుడు బయటికి రావాలి, గిసొంటి ముచ్చట్లు అన్న తెలుసుకోవాలి. ఊకి ఇంట్లో వాడు ఉంటే ఏమత్తది? ఇగో అమ్మ నీ కందిపప్పు, ఇగో నీ అల్లం పేస్ట్. మీ ఇద్దరు బాగా దోస్తులు లెక్కున్నారు కదా, దగ్గర దోస్తులు లెక్క బాగా మాట్లాడుకుంటారు. ఇక మేము ఇంటి పక్కకే ఉంటాం. అంతేనా? ఇగో అమ్మ ఎవరైనా ఒక డబ్బా తీసుకోండి. డబ్బా నాకు 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 నాది నాకు కావాలా? వస్తే బక్క నాదే పంది మహన్నా నాకు నాకు కావాలా? నాది. నేను అస్సలకే ఇయ్య. పంది అంటే నాది మోసం ఏమన్నా తింటానా? నేను ఇయ్య. నలో కన్నా నిడివే నీ మొగన్ కేడ్స్ వచ్చి పోను. నీ ఒకటి వేసుకోమతే నా నిన్ను ఓ అమ్మ ఏందమ్మా ఈ లొల్లేంది, అంగడి పంచాయతీ ఏంది ఇక్కడ? నాకు షాప్ ముంగ డబ్బు ఇచ్చినందుకు ఇట్లా చేస్తారా? మీరు నడువులు బయట నడువులు అట్టు మీ ఇంటి కొట్టాడుకోవాలి నడువులి. అక్క నీ దండం పెడతా, నీ కాలు మొక్క. డబ్బా నాకు ఇయ్యే. నా మోడుకుండ కొడుకు చక్కెర పోసుకుందామన్నా డబ్బా కొనుక్కరాడు, ఉప్పు పోసుకుందామన్నా డబ్బా కొనుక్కరాడు. మొన్న అయితే కారపొడి ప్యాకెట్ లో కొనుకొచ్చిన. డబ్బా కొనుకొద్దాం పామోడా అని అంటే చాపోడు గంత మంచి కవర్ ఇచ్చిండు. అల్లనే ఉంచుకోమన్నా కారపొడి తీసిన కళ్ళలో కొట్టిండు అక్క. ఈ అక్క నీ దండం పెడతా, డబ్బా నాకు ఈ అక్క. నాకు ఇయ్యక్క, డబ్బలకి ఇయ్యక్క, డబ్బలకి ఇయ్యక్క, ఇయ్యక్క, ఇయ్యక్క. ఇక సరిగా తీసుకొచ్చేళ్ళే. కొట్టి కొట్టి చంపుతానా నన్ను? ఇక నువ్వే తీసుకో. ఓ అమ్మా ఓ అమ్మా మీ ఇద్దరు అల్లం పేస్ట్ అన్నారు, ఇటు పప్పు అన్నారు, ఇద్దరు ఉన్నారు, మంచిగా ఉన్నారు. పో భలే బేరం దొరికింది. పో డబ్బు ఇచ్చినందుకు ఇట్లా చేస్తారా మీరు? ఉన్నదా ఏం చేస్తాందో? ఆకలి పాడు కాబట్టి ఇంత కూర నడకపోదా. కూరగాయలు కూడా ఎవరు రాకపోయారు అమ్మ చెట్టు. ఏం చేయాలి? ఆకలి పాడు ఆకలి కాబట్టి ఇంత ఎత్తుగా మరి పోరి ఉన్నదా? ఇది ఉన్న చెరువులు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. అంత బురద పాడవుతుంది. ఈ నీళ్ళన్నా తీసుకుంటలేరు పాడుగాను. ఉన్నదా? ఉన్నట్టుగా ఈ పోరుని మెల్ల గోకాలే కూర కానీ. ఏం చెప్తాను? ఉన్నావా చెల్లె? ఆ అక్క ఉన్నా. ఏం చెప్తాను? ఇంట్లో గుడ్ల కొడవలే. ఇంట్లో పని చేసుకుంటాను అక్క. అని పని పాడాడు ఎప్పటికి ఉంటది. నడు నచ్చి పాడవుతాను. ఇలా కూర్చుందా? కాళ్ళు బాగా గుజ్జి పాడైతానే. తిన్నావా చెల్లె? తిన్నానక్క. నువ్వు తిన్నావా? ఏడ తిన్న చెల్లె? ఇంక ఎవరో తినలే. ఆకలి అయి పడైతుంది. కూర వండపోతిని. కూరగాయలు ఎవరు అమ్మ రాలేదు. ఏం లేదు. ఎందుకు అట్లా అయినా మొత్తమే? ఏం చేయాలి చెల్లె? రంది కూర చక్కగా తింటలేని ఏం లేదు. రాత్రి నిద్రపోవట్లేదు. మొత్తం మొహం అంతా గుంజుకోపోయింది. ఏడ నిద్ర పోతానే కరెంట్ పోతాను. దోమలు గుచ్చి పాడైతానే. మరి గిట్ల వచ్చినవి ఏందక్క? చెప్పాను ఏమంటది? చెప్పనేది చెప్తా. ఏటైతే గట అయితే చెల్లె కిందంత ఏం కూర అన్నావు? కిందంత వేయపోతివి. పొద్దున చికెన్ తెచ్చి చికెన్ వండినానక్క. చికెన్ వండినవా? అవునక్క. కిందంత వేయరాదు, పోయి తింటా. కటోరా తెచ్చుకోలేదేందే? ఏ కటోర ఎక్కడ తెచ్చినా? నేను ముచ్చట వేసుకున్న రాజక్క ఇంటికి వచ్చినా అనంగవాడి ఇటు వచ్చినా ఇంత ఎత్తవేవా అని. ఇప్పుడు నీ కటోర కోసం నేను మళ్ళీ ఇంటి రాకపోవన్నా? అవ మొన్నగా అక్క కేసు ఇచ్చిన పప్పు కూర అని చెప్పి కటోర ఇంతవరకు తెలియదు. ఆ మొన్న ఉప్పు కోసం ఒక ఆమె కేసినగా పక్కింటి అక్కకు ఆమె కటోర తీసుకుపోయి తెలియదు. ఇప్పుడు నువ్వు తెచ్చుకుంటే కదా నేను ఎత్తా. ఏ నుంచి తెచ్చేయాల? కటోరలు అన్ని తీసుకొని పోతాను. ఒక్క కటోర లేదక్క ఇంట్లో. ఉంటే ఏయనా? నీకన్నా ఎక్కువనా అక్క? అయ్యో నువ్వు కాదే చూస్తాను చెల్లె. నాది కూడా కాదే పరిస్థితి. ఇది కూర అరకపోయింది, ఇది ఉంచుకున్నది. అది కూర అరకపోయింది, అది ఉంచుకున్నది. దాని మోరికి నా సాడుపోయా. ఏం చేయాలి చెల్లె? అబ్బో ఈమె ఎవరికో వేసిందంట, కటోర ఎత్తుకోపోయిందని చెప్తాంది. ఏమైంది చెల్లె? ఒక అట్లా గులుక్కోబడుతుంది. అవునే అక్క. నువ్వే కటోరలు ఎత్తుకోపోయేదానివి.
ఆ కటోర్లో వేసి ఇచ్చాను అంటున్నావు. ఎవరికి వేసి ఇస్తాను నువ్వు? నీ దవడల దగ్గర జీరా ఏమతి కటోర ఎత్తుకపోయిండే ఏమతి ఇంట్లో వచ్చిండే నువ్వు మంచిగానే అంటాను. ఎన్నిసార్లు వేసి ఇచ్చిన కూర నీ కూర గంగలవారు నిన్ను ఎత్తుకపోను కదనే కటోర ఎత్తుకపోయినా ఏమతి ఇంట్లో వచ్చి ఎత్తుకపోయిందా నేను నీ కూర పాడువాడా నువ్వు ఎత్తండే లేకుంటేంది పాస్ వాళ్ళ కూర నీ కూర నాకెందుకే లేకిడి మొహదారా కటోర ఎత్తుకపోయినా అంటాను. ఎవరి చెప్పింది దాన్ని సిగెట్టుకుని పెట్టి కొరిగిస్తా అమ్మా ఏమనుకుంటాను. అవన్నీ కాదక్క, కటోర తెచ్చుకో, కూర వేసిస్తా. అవ్వో ఇది వేసగ్గింత కూరకు నేను మళ్ళా పోయి కటోర తెచ్చుకోనట. అయ్యో దీని సారి చల్లగోడు నీ కూర పాడువా నీ కూర అందుకే నీ దవడలు జీరా నీ దవడల దగ్గరకు వస్తా లేరు ఫోన్ మాట్లాడుతున్నారే నేను అనుకోని బాగా కూర తెచ్చుకొని మా అనుకుంటా నువ్వే తినింటా కూర్చొని నువ్వు నీ మోడ కలిసి. ఈమె కూర వేసిస్తే కటోరలో తీసుకొచ్చి నాకు ఇచ్చినట్టే. ఆ కటోరలో వచ్చింది లేదు, ఇవ తీసుకొచ్చి ఇచ్చింది లేదు. అమ్మో నా కటోర నా కాడున్న తల్లి.